ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభువు దినాన్ని అందరము కూడి ప్రభువారి ఘనమైన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. గత వారం ఆరంభించిన అంశం ఇది క్రీస్తు ప్రభువారి రెండవ రాక కదా. ప్రభు ఎలా వస్తాడో చూస్తాం. మరి ఆ రెండవ రాకడకు ఎలా సిద్ధపడాలో 3 అంశాలు జ్ఞాపకం చేసి గత వారు గుర్తుందా మీకు? పవిత్ర జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితం కదా. పవిత్ర జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితం. మరి ఈ వాక్య భాగాన్ని చూస్తే తీతుకు పత్రికలో ప్రభువారు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి అంటే, ఏదైనగా సమస్త మనుష్యులకు, కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, ఈ రెండవ రాకడ క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ లోకములో జీవించే సమస్త మనుష్యులు కూడా ఈ దినాన్ని ఎదుర్కోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలి. ఏంటా దినమది, ఏంటా దినమది? ఆడే కూర్చోండి, కూర్చుని ఇట్లా అయిపోకండి, ఆడ కూర్చోండి. అటు ఖాళీ ఉంది, అటు వచ్చేసాయి. ఇటు నాకు తల తిరగట్లేదు, నా ఎదురు కూర్చోండి దయచేసి. కూర్చున్నట్టు వేసుకోండి. వచ్చే వారానికి చిన్న కూర్చుని వచ్చేస్తాయి, ఇంకొన్ని సరిపోవట్లే స్థలం. సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప. ఏంటంటే అది సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప. సమస్త మనుషులు అంటే కేవలం క్రైస్తవులేనా, విశ్వాసులేనా? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను, మనందరము కూడా క్రీస్తు ప్రభువారి న్యాయపీఠం ఎదుట ఏం చేయాలా? నిలబడాలి. ఎలా వస్తాడు ఆయన? ఆర్భాటముతోను, ప్రధానత శబ్దముతోను, దేవుని బోరతోను. ఎక్కడి నుంచి వస్తాడు? ఆకాశం నుండి ప్రభు వస్తాడు. అందరూ చూస్తారు. మొదటి రాకడలో ఎవరు చూస్తారు? గొర్రెల కాపరులు మాత్రమే చూస్తారు, జ్ఞానులు మాత్రమే వెతుకుంటూ వచ్చారు. కానీ రెండవ రాకడలో ఆయన రాకడ లోకమంతటా చూస్తారు. ప్రభావంతో వస్తాడు ఆయన. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకు నీ కష్టాలు భరిస్తున్నాం, ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు అంటే, ఇదిగో మహిమ కలిగిన క్రీస్తు యేసు ప్రభువారి ప్రత్యక్షత. మరొక సంగతి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ప్రభువారు వచ్చు వల్ల నీకు ప్రయోజనం ఏంటి తెలుసా మీకు? క్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వల్ల నీకు నాకు ప్రయోజనం ఏంటి? మనం ముందుగా చెప్పిన మాట ఏంటంటే, ప్రభుతో ఉంటాం, పరలోకం అంటాం. కానీ వాటన్నిటికి మించి కొన్ని అంశాలు గుర్తు చేస్తాయి ఈ రోజున. మొట్టమొదటి చూడండి, అయితే వాక్యం అంటుంది, రెండవ దశల పత్రిక 1 అధ్యాయము 6వ వచనం. 2 దశలోనికి రాసిన పత్రిక 1 అధ్యాయము 6వ వచనం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. చూడండి ఎంత చక్కని మాట ఉందో, ఎంత ఆదరణ మాట ఉందో. యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం అంటాం, చూసే వాళ్ళ ఏమైనా గొడవ పెట్టుకుంటే మా వాళ్ళు రాని చెప్తా ఉంటాయి, మా అన్నను రాని, మా కొడుకుని రాని, మా నాన్న రాని అంటాం. అలాగే మనల్ని శ్రమపరిచే వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు. మనం మౌనంగా ఉంటాం, మనం మాట్లాడే పని లేదు.
మన పక్షాన యుద్ధం చేసేది ఆయనే. ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎగతాళి వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా తలవంచుకొని పోతూ ఉంటే ఆ మహిమగల ప్రత్యక్షత దినాన ప్రభువారు కొన్ని కార్యాలు చేస్తున్నాడు. మొట్టమొదటి చూడమంటున్నాడు 6వ వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి దేంట్లో ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, మొట్టమొదట ఎవరికి తీర్పు? దేవుని ఎరుగని వారు. అంటే నీకు తెలుసా దేవుడు ఎవరో? ఏమ్మా, ఎరిగి ఉన్నావా? తెలియటం వేరు, ఎరగటం వేరు కదా. ఎరిగి ఉండుటంటే ఇద్దరు సహవాసం కలిగి జీవించడం. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, అందరూ తెలుసు. కానీ ఎరిగిన వారంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో సహవాసం చేసేవాళ్ళు. దేవుడు అందరికీ తెలుసు. యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటావు, ఆయన దేవుడిని ఒప్పుకుంటావు, కానీ ఆయనను ఎరిగిన జీవితాలు చాలా కొద్ది మందికే. ఆయనతో సహవాసం, ఆయనతో మాట్లాడే జీవితాలు, ఆయనతో కలిసి నడిచే జీవితాలు, ఆయన అనుమతి తీసుకునే జీవితాలు, ప్రతి స్థితిలో ప్రభువా ఇది స్థితి అని ఆయన అడిగి ఆయన ద్వారా జవాబు పొందుకునే జీవితం. ఇదే ఎరిగిన జీవితం అంటే. ఒక మాట చెప్తా, గుర్తుంచుకోండి. ప్రభు నీ ప్రార్థన వినాలి అంటే, ప్రభు నీకు సహాయం చేయాలంటే, ప్రభు నీ జీవితాన్ని మార్చాలి అంటే, నీ పట్ల క్రోత్సపాలి అంటే, మనమున్న ఈ స్థితిలో నుంచి మన పైకి లేపాలంటే, కష్టం వచ్చినప్పుడు యేసయ్య అంటాం కాదు, శ్రమ కలిగినప్పుడు అయా క్షమించిన ఆయన పశ్చాత్తాపడటం కాదు, నిత్యము దేవునితో సహవాసము చేసే జీవితము, ఆయనతో కలిసి నడిచే జీవితము, ఆయన స్వరం వినే జీవితము, ఆయనతో మాట్లాడే జీవితం కావాలి. మనం అనేకసార్లు చెప్పుకుంటాం కదా, దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు కదమ్మా. హిజ్కియా ప్రార్థన విన్నాడు. చిన్న ప్రార్థనే, గోడతడి ముఖం తిప్పుకున్నాడు, కన్నీళ్లు కార్చాడు. ఇదిగో వెంటనే దేవుడు జవాబిచ్చి, హిజ్కియా నీకు 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తా చెప్పాడని మనం నేర్చుకుంటాం కదా. ఒక మాట గుర్తు చేసుకోవాలి, అంతకుముందు తన జీవితం అంతా కూడా దేవుడితో నడిచిన జీవితం, దేవుని కోసం బ్రతికిన జీవితం, దేవుని కోసమై గొప్ప కార్యాలు చేసిన జీవితం. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నేనేమి చేశాను జ్ఞాపకం చేసుకో. దేవునితో సహవాసం లేకుండా, ఆయన ఎరగకుండా, ఆయనతో అన్యోన్య సహవాసం కానీ, తండ్రి కుమారుడుగా, కుమార్తె తండ్రిగా ఉన్న సహవాసం మనలో లేకుండా, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ప్రభు అంటే ప్రభు అంటాడు, మీరు నాకు తెలియదు. ఎవరి దగ్గరికైనా ఈ లోకంలోనే కావచ్చు, ఎవరితో పలకవు, నువ్వు నీ ఇంట్లో ఉంటావు, పక్కన కూడా పలకరించుకోవు. కష్టం వచ్చి దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఇప్పుడు గుర్తుకో వచ్చామా అంటారు, అనరా? ఇన్ని రోజులు ఏమైపోయిందమ్మా, అవసరమైతేనే నేను కావాలా అంటారు, అనరా? మరి దేవుడికి రోషం లేదా? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ స్థితి బాగున్నప్పుడు, అన్ని విధాలుగా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఊసే లేదు, ఆయనతో సహవాసం లేదు, కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆపద ముక్కలు వాడలాగా ప్రభు అంటే కోపం వస్తలేదు ఆయనకి. అందుకే దేవుని ఎరిగే జీవితం కావాలి. దేవుని ఎరగని వారికి రెండవ రాకడలో ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. చూడండి, 6వ వచనం ఏమంటుంది? ముందుగా 6వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, ముందుగా ఎవరికి? దేవుని ఎరిగిన వారు. రెండవదిగా మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారు. చాలు, రెండవ మాట.
తీర్పు దినాన, రెండవ రాకడి దినాన మనకైతే సంతోషం. ఎందుకు? మనం ప్రభువుని ఎరిగాం, స్వార్థను అంగీకరించాం, స్వార్థ తెలుసుకున్నాం. కానీ మిగతా వారి పరిస్థితి ఏం తెలుసా? దేవుని ఎరగని వారు ఉన్నారు, చూసారా? ఏదో నామకార్థంగా అప్పుడప్పుడు కష్టం వస్తే ప్రభు అనుకుంటూ దేవునితో నిత్య జీవం లేకుండా, నిత్యమైన సహవాసము, ప్రార్థనా జీవితము, వాక్య సహవాసం లేకుండా నామకార్థం బ్రతుకుతారే, అట్టి వారికి. రెండవదిగా బహు కఠినమైన మాట ఇది. ఏంటది? మన ప్రభువు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని. సువార్తకు లోబడటం అంటే ఏంటి? సువార్త ఏంటి? ఆయన మన ప్రభువు, మన కోసం జన్మించాడు, మన కోసం మరణించాడు. ఆయన నామం రక్షణ, ఆయన నామమున రక్షణ పొంది బాప్తిసం పొందాలి. ఇదే సువార్త. ఇంతకు మించి ఏది చెప్పినా అది వ్యర్థమది. మరి నీవు తెలిసి కూడా ఇన్నేళ్లుగా వాక్యం వింటూ, ప్రార్థనగా వస్తూ, సహవాసం చేస్తూ, యేసు క్రీస్తు వారిని రక్షణ అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, జీవితాన్ని మార్చుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ఆయన ఆజ్ఞకు లోబడి మరి బాప్తిసం తీసుకోకుండా, బలలో చేయవేయకుండా, ఆయన మన పొడదల పాలువారు కాకుండా, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందకుండా ఉంటే వారికి ఆ దినము మహాభయంకరమైన దినము. ఏ దినం అది? రెండవ రాకడ. ఎందుకంటే ఈ దేవుని ఎరగిన వారికి క్రీస్తు సువార్తకు లోబడని అంటే అర్థం ఏంటి? లక్ష్య పెట్టని, మాట వినని వారికి ప్రతిదండన, అనగా తీర్పు దినం. అది ప్రతిదండన. చూడండి ఏమంటున్నాడు? దేవుని ఎరుగిన వారికి, ప్రభు అయిన యేసు స్వార్థకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, అదే టైంలో వాళ్ళిద్దరే కాదమ్మా, మన శ్రమపరుస్తారే. ఎవరిని? విశ్వాసం, క్రీస్తు బిడ్డల్ని. ఎందుకో తెలుసా? ఒక విశ్వాసిని, సంఘాన్ని శ్రమపరిస్తే, అపొస్తలుల 9వ అధ్యాయానికి ఒక్కసారి, సౌలు గారి జీవితం చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. ఈ మాట ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే మరి మమ్మల్ని శ్రమపరిస్తే ఎవరు శ్రమపరిచాడో తెలుసా? అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు దమస్కు మార్గాన పోతూ ఉంటే ప్రభు దర్శనం ఇచ్చి 3వ వచనం, అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ఏమన్నాడమ్మా? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసిస్తున్నావు? ఎవరు అర్థం కాలేదు ఇతనికి, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేల మీద పడిపోయాడు, చుట్టూ వెలుగు ప్రకాశించింది. వెంటనే నీవెవడో ప్రభువా అని అడిగాడు. ఎందుకంటే ఇతడు యూదుడు, దేవుని స్వరం అని అర్థం పోయింది. నేను ఎవరిని హింసించాను? నేను యెహోవా దేవుని భక్తుడు కదా, సేవకుడు కదా, రోషం కలిగి యోధా మతాన్ని కాపాడుతున్నా కదా, నేను ఎవరిని హింసించానని చెప్పి ఇలాంటి స్వరం వినగానే ఇది దేవుని స్వరమో, దేవుని దూత అనుకొని నీవెవరో ప్రభు అని అడిగితే అంటారు. చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు? నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరంట? నేను నీవు హింసించుచున్న యేసు. ఎవరు హింసించాడు? సౌలు. అదే అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులు, అనగా ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తన ఊపిరి, ప్రాణాధారం అంటే ఊపిరి, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి విశ్వాసుల్ని, క్రీస్తులో ఉన్నవాని హింసిస్తే ప్రభువును ఎలా హింసించినట్లు తెలిసి బ్రహ్మ మీకు కొంతకాలానికి ఇదే పౌలు రాస్తాడు. సంఘము క్రీస్తు శరీరము. ఏంటది? సంఘం ఏంటమ్మా? సంఘము క్రీస్తు ప్రభు వారి శరీరం. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే కదా, విశ్వాసులే కదా.
రక్షణ పొంది మారు మనసు పొంది క్రీస్తు ప్రభు కోసమై ప్రత్యేకపడి వాళ్ళే కదా సంఘం అంటే. అందుకే సంఘాన్ని, విశ్వాసులను, ఆయన బిడలను ఎవరేమన్నా ఎవరన్నట్టది ప్రభు. నీవు హింసించే యేసును, ఎందుకనగా క్రీస్తు శరీరము, సంఘము, మనమంతా కూడా ఆయన శరీరము, ఆయన మందిరము, జీవన దేవుని సంఘం మనమంతా కూడా. అందుకే మనల్ని ఏమైనా అన్నారనుకోండి, ఆ దినాన, ఆ తీర్పు దినాన మన పక్షాన ఆయన న్యాయము తీర్చబోతున్నాడు. వెనుకొచ్చేమో ఈ లోకంలో నాకు ఇంకా న్యాయం జరగలేదు ప్రభువా, నేను ప్రార్థించాను, నీకు అప్పగించాను తండ్రి, నువ్వు న్యాయపతివి కదా, నాకు న్యాయం తెలియదు అంటావేమో. కానీ ప్రభు అంటున్నాడు, న్యాయము తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఈ లోకంలో తీర్చకపోయినా అదిగో రెండవ రాకడలో ఎలా న్యాయం తీరుస్తాడు ఆయన. చూడండి వాక్యం ఏముంటుందో, ఎవరెవరికి న్యాయం తీరుస్తాడో. మనలోను శ్రమ పెట్టిన వారికి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అంటున్నాడు. చూడండి 6వ వచనం ఏమన్నాడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట న్యాయమైన దేవుని తీర్పు. రెండవ రాకడలో మనకందరికి విశ్రాంతి. ఎందుకు? ప్రభువుతో ఉంటాం కాబట్టి. నిత్యరాజ్యం గురించి వాక్యం ఏమిటో తెలుసా? కన్నీరు లేని, దుఃఖము లేని, ఏడుపు లేని, మరణము లేని నిత్య రాజ్యం అది. అందుకే ఈ లోకములో శ్రమ పొందుతున్న మనకు విశ్రాంతి ఇచ్చుట దేవునికి న్యాయము. తర్వాత అంటాడు, ఆ దినమున, ఏ దినం అది? రెండవ రాకడ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును, మన ద్వారా ఆయన మహిమపరచబోతున్నాడు. తర్వాత విశ్వసించిన వారందరూ ప్రశంసింపబడుట, మెప్పుకోలు. ఎవరి ద్వారా మెప్పుకోలు? ప్రభువు ద్వారా. ఎవరికి? విశ్వసించిన వారికి. ఆ తరువాత ప్రభువు వచ్చినప్పుడు ఆయన సముఖమున ఉండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి దండన పొందుదురు. ఎలాగనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. చాలు. ఎంత తేటగా ఈ గొప్ప శ్రేష్టమైన న్యాయపు తీర్పు దినాన రెండవ రాకడలో మనకందరికీ ఆయన విశ్రాంతి ఇస్తున్నాడు. మన శ్రమపరిచే వారికి తీర్పు తీర్చబోతున్నాడు. అందుకే అది శ్రేష్టమైన దినము. ఈ లోకంలో బలహీనలు మనము, ఈ లోకంలో ఏకత మనం లేదు, బాధింపబడుతున్నాం, శ్రమ పడబడుతున్నాం, ఇరుకులో ఉన్నాం, ఇబ్బందిలో ఉన్నాం, అవమానాలు ఉన్నాం, బలహీనతలో ఉన్నాం. శారీరక బలహీనతలు, మానసిక బలహీనతలు, అనారోగ్యతలు, సమస్యలు కుంగదీశాయి. ఒక దినాల క్రీస్తు ప్రభు రెండవ రాకడ దినం. అందుకే విశ్వాసి ప్రభు రాకడకై ఆశతో ఎదురు చూడాలి. మన కన్నీరు, మన దుఃఖము, అవమానం కొట్టివేయబడి దినం అది. అందుకే రెండవ రాకడ కోసమై ఆశతో ఎదురు చూడాలి. రెండవదిగా చూస్తే చూడండి 10వ వచనం రెండవ అధ్యాయం 10వ వచనం. రెండవ శ్రమత 2వ అధ్యాయం 10వ వచనం. 2:10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారి సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. చూసారా? దుర్నీతి, సకల దుర్నీతి ఏమవుతుంది? పాపము. సకల దుర్నీతి పాపము. అందుకే దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించిన వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎంత తేటగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ, ఎంత తేటగా చెప్తున్నాడు. ఇది అధ్యాయానికి వస్తే మనం వచ్చినమంటాడు, సహోదరులారా
ప్రభువు దినము ఆ రెండవ రాకడ ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరుండే వచ్చినదని చెప్పిన పత్యం వల్ల ఎవడైనానో చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనం ఆయన యొద్ద కుడుకుండను బట్టి మేము వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏంటంట? పాపపురుషుడు, పాపం పెరిగిపోవాలి, పాపం పెరిగిపోవాలి. అందుకంటాడు నీతిమంతుడు నీతిగానే ఉండాలి, దుర్మార్గుడు దుర్మార్గుగానే, పాపం చేసేవాడు కానీ ఉండని. నేను వచ్చినప్పుడు వాని క్రియలు బట్టి తీరుస్తాను. రెండవ రాకడ జరిగేది అదే. మన శ్రమ పెట్టిన వారు పాపములో శాపములో దోషములో మన మనసు లేకుండా ఆదిత కొనసాగే వారి అందరికీ అది భయంకరమైన తీర్పు దినం. అది పాప పురుషుడు బయలుపరచబడాలి, పాపం బయటపడాలి, ప్రతి పాపాన్ని ఆయన కొట్టివేయాలి, ప్రతి పాప శాపాన్ని ఆయన నరకములో పడవేయాలి. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కొందరు అనుకున్నట్లుగా వచ్చేసింది అని చెప్పేవాళ్ళు తెలిసి ఇప్పుడు కూడా కొన్ని బోధలు ఉన్నాయి. రెండో అక్కడ వచ్చేసింది, 1000 పరిపాలన కూడా అయిపోయిందని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందుకే భక్తుల ద్వారా ప్రభుత్తున్నాడు, ఎవరు చెప్తే మీరు నమ్మొద్దు, మా దగ్గర ఇచ్చే ప్రతి వచ్చి మీరు నమ్మొద్దు. మొట్టమొదట పాపురుషుడు బయటపడాలి, ఆ తరువాత ఆయన వస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు 4వ వచనం చూడండి, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడిని తను కనపరుచుకొనొచ్చు. దేవుని ఆయనలో కూర్చుని కనుక ఏ విధముగా నేను ఎవడు మిమ్మల్ని మోసపరచని చేయకూడి. నేను ఇంకా మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతి మీతో చెప్పిన మీకు జ్ఞాపకం లేదా? కాబట్టి ఆ అపవాది లేదు, ఆ పాపపురుషుడు, ఆ హేయమైనది దేవుళ్ళు కూర్చొని దేవుడు కనపరుచుకుంటాడు. అబద్ధ బతుకులు, అబద్ధ దేవుళ్ళు, ఇవన్నీ సంభవించాలి. అటు తర్వాతే రెండవ రాకడ, క్రీస్తు రాకడ. అందుకే మనం జాగ్రత్తగా పరీక్షించుకోవడానికి, మరి జాగ్రత్తగా మన జీవితాలు సరిచేయబట్టడానికే రెండవ రాకడలో సంభవాలు ప్రభు జ్ఞాపం చేస్తున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 చూడండి, వాక్యం ఉంటుందో. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము వీటి చేత శోధన దేనికి వస్తుంది తెలుసా? మన పరీక్ష. ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎందుకు శోధనలు వస్తాయి? ఇది గమనిస్తాడు ప్రభు. నిలిచి ఉన్న వారికి మెప్పు ఘనత ఎప్పుడు? క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో కదా. క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో మెప్పు ఘనత మహిమ ఎవరికి? శోధనకు సహించిన వారికి. ఓ వ్యక్తి జీవితాన్ని తీసుకుందాం. బైబిల్లో బహుగా శోధింపడిన వ్యక్తి, బహుగా శ్రమపడిన వ్యక్తి. ఆయన జీవితంలో అనేక రీతులుగా శోధనలు ఉన్నాయి. యోసేపు గారి జీవితమే. ఎలా శోధింపబడ్డాడు, ఎలా శ్రమపరచబడ్డాడు? సొంత వారి ద్వారా, అన్నల ద్వారా. అమ్మివేయబడ్డాడు, గోతులు వేయబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, దాసులుగా పనిచేశాడు, యజమాని భార్య ద్వారా నిందలు మోపబడింది, చెరసాలలో ఉన్నాడు. ఇన్ని శోధనలు ఒక వ్యక్తి జీవితంలోనే ఎందుకు కదా? ఇప్పుడు ఆలోచించారా? ఇది 10 మందిలో కాదు, ఒక్క యోసేపులోనే 17 ఏళ్ల వయసులో మొదలై 13 సంవత్సరాలు 30 ఏళ్ల వరకు కూడా అడుగడుగున కొట్టబట్టమే, అడుగున నలుగొట్టబట్టమే. సొంత వారి ద్వారా, బయట వారి ద్వారా, యజమానుల ద్వారా, చెరసాలలో, నిందలలో, ఎవరు మోయిన నింద, శ్రమ, దుఃఖము, బాధ. ఏంటిదంతా కూడాను?
గమనించండి, మనం ఎంత శోధింపబడ్డామో, ఎంత శ్రమపరచబడ్డామో అంతకు మించిన రెట్టింపు మహిమ ఘనత దేవుని ద్వారా పొందుకుంటాం. మనం ఏం చేయాలంటే శోధనలో నిలబడగలగాలి. ఏం చేయాలంట? నిలబడాలి. చూడండి ఏమన్నాడు 7వ వచనం, నశించిపోవు సువర్ణమును అందంలో చూద్దాం ఒక్కసారి. 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరాన్ని బట్టి. ఏంటిది అవసరాన్ని బట్టి శోధన? ఏంటి? అవసరమును బట్టి నానా విధములైన శోధనలో పడినప్పుడు ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన అనగా బంగారము కంటే విలువైన మన దగ్గర ఏముంది? ఎవరి విశ్వాసం? మన విశ్వాసం. దేనికన్నా చెప్పండి? అమూల్యమైన శుద్ధ సువర్ణము కన్నా విలువైనది మనలో ఉన్న విశ్వాసం. ఎందుకంటావా? ఈ బంగారం నేను పరలోకం తీసుకెళ్ళలేదు, ఈ ధనము నేను పరలోకం తీసుకెళ్ళలేదు, నీకున్న ఆస్తిపాస్తులు నేను పరలోకానికి తీసుకుపోలేవు, నీకున్న పేరు ప్రఖ్యాతులు నీ పరలోకానికి తీసుకుపోలేవు, కానీ నిన్ను నన్ను నీతిలో చేసేది మనలో ఉన్న విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసము? చెప్పండి. నా ప్రభువు ఉన్నాడు, ఆయన చూచేవాడు, నన్ను కనికరిస్తాడు, తప్పక నా పట్ల కృప చూపుతాడు, నాకు సహాయం చేస్తాడు, నా రక్షకుడు నా ప్రభు. ఇదిగో ఈ లోకంలో నా జీవితం ముగియగానే నేను ప్రభువుతో ఉంటాను, లేదా ఆయన తిరిగి వస్తే నన్ను ఆయన తీసుకొని పోతాడు. ఇదే కదా విశ్వాసము. నేను జ్ఞాపకం చేస్తున్నాను, వెండి బంగారాలు ఉన్నా లేకున్నా కూడాను, ధనధాన్యాలు ఉన్నా లేకున్నా కూడాను, పేరు ప్రఖ్యాత ఉన్నా లేకున్నా కూడాను, నీలో నాలో ఖచ్చితంగా ఉండవలసింది విశ్వాసము. అనేక సార్లు అవసరాన్ని బట్టి ఈ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మన పరీక్షించే దేవుడు, మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆయన 100 ఏళ్ల వయసులో కుమారుడు పుట్టాడు, ఎదిగాడు, యవనస్తుడయ్యాడు. ఒక జన ప్రభు అడుగుతున్నాడు, నీ ఒక కుమారుణ్ణి నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించు. పరీక్షది విశ్వాస. అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్షది. మరి గెలిచాడా ఓడిపోయాడా? చెప్పండి, గెలిచాడా ఓడిపోయాడా? ఎలా గెలిచాడు? ఎలా గెలిచాడు చెప్పండి? దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన విశ్వాసం ఏంటంటే చనిపోయినా కూడా తిరిగి నా కుమారుడు సజీవుడుగా. మరో మాట చెప్తాను, ఇలాంటి విశ్వాసం కావాలంటే దేవుడిని నమ్మితేనే, దేవుడు ఎవరో ఎరిగితేనే, దేవుని అర్థం చేసుకుంటేనే. మన దేవుడు మాట తప్పని దేవుడు. ముందే చెప్పాడు, ఇస్సాకు వల్ల నీ సంతానం అన్నాడు. ఎప్పుడు? గర్భంలో ఉండగానే. నీ సంతానాన్ని ఇసుకదేవులకు విశ్రమ చేస్తా అన్నాడు. ఇప్పుడు బలియమన్నాడు. బలిచ్చినా కూడా ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి చనిపోయినా బలిచ్చినా తిరిగి నా కుమారుని బ్రతికి ఇస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఇది వాక్యం అన్నమాట. అంటే వాక్యాన్ని విశ్వసించడం అంటే అవసరాన్ని బట్టి మన జీవితాల్లో నానా విధమైన శోధనలకు ప్రభు అనుమతిస్తాడు. కానీ ఆ శోధనలో నిలిస్తే గొప్ప కిరీటము, బహుమానం. చూడండి అంటాడు. చూడండి పత్రికలో చూసినట్లయితే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎంతకాలం అంట? కొంచెము కాలమే. మరి ఆ తరువాత నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని వలన పరీక్ష పొందుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినది. మరి మన విశ్వాసం నిలబడేదేనా?
అన్నీ బాగున్నప్పుడే నా ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాటలు, ఆరాధన. పరిస్థితి చేజారినప్పుడు కూడా, మార్గమే కనరాని స్థితిలో, గాఢాంధకారపు లోయల్లో కూడా మన విశ్వాసము, ప్రభువైపు చూసే మన విశ్వాసానికి కర్త. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో వాళ్ళు ఇష్టంతా రాసుకొచ్చాడు. హేబేలు దగ్గర నుంచి అనేక మంది రాసుకొచ్చి చివరికి అంటాడు, వీళ్ళందరూ ఎవరి వైపు చూడొద్దయ్యా అన్నాడు. తెలుసా మీకు? తేడిదేతో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే చివరిగా ఒక మాట ఉంటుంది. ఆడ ఒక మాట చెప్పి, వీరందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచాను కనుక మీరు వాగ్దానం పంపలేదు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా పెట్టే పాపం విడిచిపెట్టి ఎవరైపు చూడాలంటమ్మా? మరి వీళ్ళందరూ ఎందుకు చెప్పాడు? ఒక మాటతో ప్రభువు చూడనొచ్చు కదా. వీళ్ళందరూ శోధింపబడ్డారు. వీళ్ళు శోధింపడ్డా, జయం పొందుకున్నా మరి కొన్నిసార్లు పడిపోయారు మామూలు. కాబట్టి వారిలో మన బలహీనతలు ఉన్నాయి. వారిలో కూడా తప్పిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది మాట తప్పిన వాళ్ళు ఉన్నారు, దాడి తొగిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు కృప చేత స్థిరపరిచాడు. కాబట్టి వాళ్ళ మాదిరిగా పెట్టుకోవద్దు. ఇంత గొప్ప సాక్షి మేఘలో ఉన్న కూడాను సులువుగా చిక్కుబెట్టి పాప విడిచిపెట్టి విశ్వాసానికి కర్తనగా, కర్త అంటే సేనాధిపతి. ఎవరంట? 1 రాశాడండి, సేనాధిపతి. సేనాధిపతి సైన్యానికి ముందుగా ఎనుకుంటాడు. సేనాధిపతి ముందుండి నడిపిస్తాడు. వీళ్ళందరి ముందు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. సేనాధిపతి వాళ్ళ ముందు ఉండబట్టే వాళ్ళు జయం పొందారు. వారి బలం ద్వారా కాదు, వారి శక్తి ద్వారా కాదు, వారి ముందుగా ప్రభు నడిచాడు. కాబట్టి అందుకే ఈరోజు నువ్వు కూడా మనుషుల వైపు చూడకుండా నీ సేనాధిపతి. దేనికి? నీ విశ్వాసానికి సేనాధిపతి అంటున్నాడు. చూడండి, చక్కని మాట. అందుకే మనము కూడా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే. ఎవరి వైపు? అనేకమైన విడుదల మనకున్న ఈ లోకంలో. కష్టం వస్తే మందుల వైపు చూస్తాం, కష్టం వస్తే నీకున్న పలుకుబడి వైపు చూస్తావు, కష్టం వస్తే నీ స్నేహితుల వైపు చూస్తావు. కానీ నిజమైన విశ్వాసి తన శోధనలో తన సేనాధిపతి ఎవరంట? ఆయన సేనాధిపతి. అని చక్కని మాట కదా. యేసుప్రభు ఎవరంట? మన సేనాధిపతి. విశ్వాస వీరందరికీ సైన్యాధిపతి ఆయన. విశ్వాస వీరందరూ కూడా ఆయన వైపు చూస్తూనే వెళ్ళారు. వీళ్ళందరూ కూడాను హేబేలు మొదలుకొని చివరి వరకు కూడా ఆయన లేకుండా జయం పొందలేదు వాళ్ళు. ఈరోజు ఆయన మొదలుపెట్టి ఎవరినో మాదిరిగా పెట్టుకుంటే భ్రష్టమైపోవా మనం? కొందరంటారు, నేను సొలొమోనులాగా, నేను సమూయేలులాగా ప్రాంతపరుడు కావాలంటారు కొంతమంది, అన్నలాగా ప్రాంతపరుడు రావాలంటారు కొంతమంది, నేను దావీదులాగా నేను కృష్ణ బ్రతకాలని కొంతమంది అంటారు, నేను సొలొమోనులాగా జ్ఞానవంతుడు కావాలంటారు. వీళ్ళందరూ ఏమయ్యారు? ఆఖరికి ఏదో ఒక శోధన, పరిపూర్ణత వారి జీవితాల్లో లేనే లేదు. అయితే మన సేనాధిపతి, మన ప్రభు ఏ పాపము లేనివాడుగా, జయించిన వాడుగా, తండ్రి సింహాసనం ఆస్తి లేని వాడిగా ప్రభు ఉన్నాడు కదా. ఆయన వైపు మాత్రమే చూడాలి. ఎందుకంటే రేపు వచ్చేది ఆయనే. ఆయనతో పాటు దూతలు, వారి వెనుక ఈ సమూహం అంతా. ఏ సమూహం? సాక్షి సమూహం. నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు అయితే నీ చూపు, నీ గమ్యము, మన గురి మన ప్రభువే కావాలి. ఎందుకంటే ఆయన విశ్వాసనే కర్త.
మన సేనాధిపతి ఆయన. ఆయన వచ్చినప్పుడు రాసిన పత్రిక మనం చూసాం 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ శోధన సహించినట్లయితే ఏం చెప్పిన చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడో. రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. కదా నీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఇదే రెండవ రాకడ. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఎవరి ద్వారా? ఈ శ్రమల్లో, ఈ శోధనలలో సౌర్ణముకైన విలువైన మన విశ్వాసము పరీక్షపడుతున్నప్పుడు మనం నిలిస్తే, అనగా పడిపోకుండా, నిలబడటం పడిపోకుండా, కురింకిపోకుండా నిలబడితే మెప్పు మహిమ ఎవరి ద్వారా? దేవుడి ద్వారా. మనుషులు కాదు మెచ్చుకునేది నిన్ను నన్ను, మన ప్రభు. ఆనాడు తన సేవలు అన్నాడే, బడా నమ్మకం మంచి ఎవరన్నారు ఆ మాట? యజమాని. అది కదా మన గురి ఏమి కావాలి, ప్రభు మెచ్చుకోవాలి. నేను చేసే పరిచర్య, నా విశ్వాసము, నా భక్తి నా దేవునికి ఇష్టం కావాలి, మనుషులకు కాదు. మనం ఏం చేస్తామంటే మనుషుల ఎదుట మన భక్తి కనపరుస్తాం, మనుషులకు కనబడాలని దాంతో మనం చేస్తాం, మనుషులకు కనబడాలని మన భక్తి కనపరుస్తాం. అదంతా దండగే. నేను మళ్ళీ చెప్తున్నాను, అనేకసార్లు చెప్పాను, ఏదైనా మనుషులు మెచ్చుకున్నారంటే ఇక్కడ అయిపోయింది, క్లోజ్. అర్థమైందా? నువ్వు ఒక మంచి పని చేసినా నీ భక్తి కానీ మనుషులు మెచ్చుకున్నారంటే ఇంతటిది అయిపోయింది, అక్కడ ఏమీ లేదు. అంతేనా? చాలామంది మనుషుల చేత గొప్ప భక్తి పరులుగా పిలవాలని కోరుకుంటాం. అలాంటి వారు లేరయ్యా అన్న, అలాంటి వారు లేరన్నా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. రేపు ఆడేం ఉండదు. ఎందుకంటే వారు తమ ఫలమును ఇక్కడే పొందారు, ఇక్కడేమో అక్కడికి రాదుగా. మన భక్తి, మన విశ్వాసము, మన నీతి క్రియలు దేవుని దగ్గర. అది మనం తీసుకెళ్ళి రేపు మనతో పాటు వచ్చేది. వారి క్రియలు వరడిపోతాయన్నారు తెలుసా? ఏ క్రియలు తెలుసా? మనుషులకు కనబడని. అందుకంటాడు చూడండి, మత్తయి సువార్తలో ప్రభు ఎంత తేడాగా చెప్తాడు అంటే, ప్రార్థనా జీవితం కానీ, భక్తి జీవితం కానీ, దాన ధర్మాలు కానీ మొత్తం ఏం చెప్తాడంటే బహు తేడా జ్ఞాపం చేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 6, కావున మొదటి నుంచి కూడా ఉంది, మనుష్యులు కనబడవలనని వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల నీతి కార్యము చేయకుండా జాగ్రత్త. అంటే అర్థమైంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. జాగ్రత్త అంటే అర్థమైంది, ఒళ్ళు. ఏ విషయంలో? మనుషు కనబడాలని మీ నీతి కార్యాలు చేయండి. ఎందుకంట లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఫలము ఎక్కడ? ఎవరు ఇవ్వాలి ఫలం? మనుషులు కొట్టే చప్పట్లు కొడతారు. ఏం కొడతారమ్మా? చప్పట్లు. అయిపోయింది, అంత చప్పట్లతోనే కొట్టుకుపోయింది మొత్తం. మరి ప్రభు ఇస్తే నిత్యమైన మహిమ కదా, నిత్య స్వాస్థ్యము. ఆ కొండ అడిదియండి, కొండ అడిదిస్తే తీయట్లే, కొండ అడిదిస్తే పక్కన పెట్టండి. దయచేసి ఏమనుకోకుండా వాటర్ బాటిల్ తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలమ్మా? ఎండాకాలం కదా, ఖచ్చితంగా. ప్రార్థన మధ్య లేస్తే అంత ఆటకం అంటే మీకు తెలియదు, కానీ అది మీకు ఆశీర్వాదం కాదు. బస్సులో ఎక్కి, బస్సులో కూర్చొని, ట్రైన్లో కూర్చొని 3 గంటలు 4 గంటలు నీళ్ళు ఎక్కడ ఉంటావుగా, వచ్చి ఎంతసేపు మనం వచ్చి ఇక్కడికి ఎంతసేపు అయిందమ్మా? గంట. గంటలు ఇన్నిసార్లు తట్టుకవుతుందా? నాకు కావాలి, ఇంకా మాట్లాడుతున్నాను దాని నుంచి. నా గొంతు ఎండిపోవాలి వాస్తవానికి. కూర్చునే వెంటనే మీకే గొంతు ఎండిపోతే నాకు ఎట్లా ఉండాలి? వచ్చుకోవాలి ప్రభు కోసం. తాగడం, గొంతు ఎండిపోవడం తాగడం ఇది కాదు భక్తి అంటే.
ప్రార్థనలు లేవటం పాపం. నేను సరే చెప్పాను మీకు. బస్సులో ఉంటే ఆపుకోవా ఏదైనా? ప్రార్థనగా లేచిపోతారు. ఎంత పాపం తెలుస్తుంది. మొహచ్చుగా లేచిపోతూ ఉంటారు. ప్రేమ నడుస్తారు. భక్తి ఇదే బైబిల్ జీవితం అంటే ఇదే. అదే ఆఫీసులోనో బ్యాంకులో ఉండాలి. చేసి చూద్దాం. పనిలో ఉండి చేసి చూద్దాం. దేవుడు అంత భయం లేదా? ప్రభు అంటే అంత భక్తి లేదా? జాగ్రత్త. బట్టలు తెచ్చుకోండి దప్పిగా ఖచ్చితంగా. కొంతమందికి బలహీనత ఉంటుంది, నీళ్ళు తాగాలి ఖచ్చితంగా. ఉన్నవాళ్ళు బట్టల దగ్గర పెట్టుకోండి. తిరగొద్దు దయచేసి. రాగాలు చల్లటి పట్టుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఎవరికి ఆటంకం లేకుండా దుర్మహిమార్థం బ్రతకండి దయచేసి. మనం చేస్తున్న ప్రేమతో లేవద్దు, దయచేసి లేవద్దు. దేవుని సన్నిధిలో అది క్రమం కాదు. చూసే దేవుడు. ఆయన గణపరచకపోతే ఏమైపోతుంది మన బతుకులు చెప్పండి. బతులాడి చెప్తా లేవద్దు 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 అని. జాగ్రత్త. ఒకరికి వెళదాం. ఏమంటుంది మత్తయి సువార్త? మనుష్య కనబడిన వారి నీతి కార్యములు చేయొద్దు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనిషి కనబడవలని సమాజ మందిరములోను వీధులలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎవరికి ఇష్టం అంట? వేషధారులకి. ఇంట్లో ప్రార్థన చేయరు ఒక్క పాట కూడా. ఎక్కడ చేయాలి ప్రార్థన? మీటింగుల్లో, కుడికల్లో ప్రార్థన చేయాలి. ప్రభు అంటాడు, చూడమంటాడు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఇక్కడే అయిపోయింది. వారు తమ ఫలము పొంది ఉన్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖంలో ఉండొద్దు. తమ ఉపవాసం చేసేట్లుగా మనుషులకు కనబడి. ఇవన్నీ కూడా మనుషులు చూస్తాయి. కానీ దేవుడు కావాల్సింది ఏంటి? ఆయనకు మాత్రమే తెలుసు. ఒక రోజున దైవజనుడైన ఏలియా యెజబెలు గురించి పారిపోతా దినదూరమంతా వెళ్ళాడు. ప్రాణభయంతో భద్రవృక్షంతో బయట పండుకొని దేవతతో వచ్చి తట్టి లేపి భోంచే ప్రయాణం ఉందన్నారు. తిని మళ్ళీ పండుకున్నాడు. మళ్ళా లేపి మళ్ళీ ఆహారం పెట్టిన తర్వాత ఆహారం 40 దినాలు ప్రయాణం చేసి కోరి పర్వతానికి వెళ్ళాడు. దేవుని పర్వతానికి కోరేపుకి వెళ్ళాడు. అక్కడ యెహోవా ప్రత్యక్షమై, ఏలియా నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన అంటాడు, ప్రభువా నేను ఒక్కడే. ఎవరంట? ఒక్కడే. పిచ్చోడాను ఒక్కడవేనా? ఇంకా 7,000 మంది నాకున్నారు. వీళ్ళ భక్తి ఎవరికి కనపడదు, కానీ దేవునికే తెలుసు. ఆ 7,000 మందిలో నువ్వు నేనుంటే ఎంత గొప్పది నేతో. మనం ఏలియా కూడా అనుకుంటాం అంత కనపడాలని. ప్రభువా ఏలి ఆత్మ కావాలి, ఏలియా శక్తి కావాలి, ఏలి అభిషేకం ప్రార్థన చేస్తావు. కానీ ఆ 7,000 మందిలాగా దాగుండి చేసిన కోరుతావు ఎవరైనా కూడాను? చెప్పండి. వాడు ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. ఏలియా కన్నా శ్రేష్టమైన జీవితం వాళ్ళకి ఇచ్చాడు. మనం అడుగుతాం, ప్రభువా ఏలియా గారి శక్తి కావాలి, ఏలియా గారి యొక్క గొప్ప కార్యాలు కావాలి, అభిషేకం కావాలి ప్రార్థన చేస్తావు. కానీ ఆ 7,000 మంది నువ్వు గుర్తించిన 7,000 మంది దగ్గర ఉండాలి ఎప్పుడు అడుగుతావా? ఒకరిలో 7 మంది ఒకరిలో. అలాగే ప్రభు అంటాడు, మనుషులు కనబడాలి, నీతి కార్యాలు చేయొద్దు, మీ భక్తి చేయొద్దు, మీ ప్రార్థన చేయొద్దు, మీ ఉపవాసం ఉండొద్దు, నీ దేవునికే చూడాలి. ఎవరికంట? దేవుడికి. చూడమంటాడు మత్తయి సువార్త 60 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడలేని వారు తమ ముఖములు వికారము చేసుకుందరు. వారికి ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అక్కడ ఏం లేదు. ఆ ఉపవాస ఫలితం ఏడే కొట్టుకుపోయింది. మనుషులు అన్నా నీకెంత భక్తి అన్నా, ఎంత బాగా ప్రార్థన చేస్తావన్నా, ఎంత బాగా వాక్యం చదువుతావన్నా, అన్నా నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే అబ్బులో నేను చెప్తాను అనుకోండి, ఏడే ఫినిష్. ఇంకా అక్కడికి ఏం పోదు. ఎక్కడికి? పరలోకానికి. అందుకే మనిషికి కనబడి ఏం చేసినా కూడా దాని ప్రయోజనము లేదు. ప్రభు అంటాడు, ఉపవాసం చేయడం మనిషి కనబడడం కాకుండా రహస్యమందున నీ తండ్రికే కనబడాలని నీ ఉపవాసం చేయనప్పుడు తలంటుకొని మొహం కడుక్కో. అప్పుడు రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యం ముందు చూచే తండ్రి. ఈ లోకంలో
గొప్పవాడిని మనం ఘనంగా ఎంచుతాం. ధనవంతులు దాని గురించి కూడా చెప్పాడు. ఈ లోకంలో కాదు, అక్కడ కూర్చుకున్నాడు. ఎక్కడ? పరలోకంలో. చూడండి ఏమంటాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. కూర్చుకో అన్నాడా, కూర్చుకోవద్దు అన్నాడా? మనం చేసేది ఏంటి చెప్పండి? మనం చేసేది ఏంటి? అంత వాక్యానికి వ్యతిరేకమైన జీవితమే మంది. కానీ మరలా మన పరిశుద్ధం, విశ్వాసం, ఆయన మాటకి లోబడం. కూర్చుకోవద్దు, ఇచ్చట చిమ్మెటయు తుప్పు తినివేయను, దొంగలు కన్న వేసి దొంగలెదరు. ఎక్కడ? ఎట్లా కూర్చుకుంటావు పరలోకంలో? ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమందికి సింగపూర్లోనో ఏదో కంట్రీ, స్విట్జర్లాండ్లోనే అకౌంట్లు ఉంటాయి. ఏ దేశం అది? నీకు దవంతో కూడా ఆ దేశంలో అకౌంట్. ఏ దేశం అయ్యా? ఆడికి వెళ్తాయి డబ్బులు అంత ఏడుండవు. ఎవరికి లెక్క చెప్పాలి అక్కడైతే. ఇప్పుడు డబ్బులు దాచిపెట్టాలంటే దొంగలు వస్తేనే బ్యాంకులో పెట్టుకుంటారు. బ్యాంకులో పెట్టాలంటే అకౌంట్ ఓపెన్ చేయాలి నీ పేరు మీద. మరి పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఇంకొక అకౌంట్ ఉండాలి కాడా? పరలోకంలో అకౌంట్ ఉండాలిగా. ఉందా? ఆన్లైన్లో పంపుతున్నావా, పోయి వేసి వస్తున్నావా? బ్యాంకుకి పోయి ఎట్లా వేసాను ఉందాం. 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా భయము వారికి, యెహోవా భయము. పరలోకంలో ధనం కావాలంటే, ఐశ్వర్యం కావాలంటే ఇంకేం కావాలి? దేవుడు అంటే అర్థమైందా? ప్రభు చెప్పాడు పరలోకంలో ధనం కూర్చుకోండి. ఎట్లా వస్తుంది పరలోకంలో ధనం అంటే? ఎక్కడి నుంచి ఆన్లైన్లో కొట్టడం కాదు. పాత సమయాలు అయ్యా నా పిడితో పాటు పూజ చేసేప్పుడు ఈ మూల కూడా పెట్టి అంటాం కాదు. యెహోవా భయము ఐశ్వర్యము. అర్థమైందా? ఏనమ్మా? దేవుని భయం ఉందా? దేవుడు అంటే భయం. అన్నిటికీ భయపడతావు అని దేవుడు అంటే భయపడవు. పిల్లిని చూస్తే భయపడతావు, కుక్కను చూస్తే భయపడతావు, నల్లిని చూస్తే భయపడతావు, బుద్ధిని చూస్తే భయపడతావు, కప్పని చూస్తే భయపడతావు, పావుని చూస్తే భయపడతావు. వీటి సృష్టికర్త అంటే మాత్రం వస్మ కాదు. పరలోకంలో ధనం కావాలంటే ఒకటి దేవునికి చెప్పండి, మాట రావట్లేదు. యెహోవా భయము ఐశ్వర్యము ఇచ్చును. ఎక్కడ ఐశ్వర్యం? పరలోకం. ఇలా కొన్ని ఉన్నాయి. ఇది ప్రత్యేక అంశం. అది ప్రభు చెబితే ప్రత్యేక ధ్యానం చేద్దాం. పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే ఏమేమో వాక్యం తేడాగా చెప్పింది. ప్రభు ఏది బయలుపడ మనకు మన కూర్చోలేదు. ఒక్కడి జాలి ఒకటి గుర్తుపెట్టుకో. దేవునికి భయపడ్డావా? నీకు ధనం ఎక్కడా? దేవుడు భయం లేదా? ప్రభు అంటాడు నీకు ఇక్కడ ఏం లేదు, నీక్కడ ఏం లేదు. నువ్వు ఎంత భయపడ్డావు అంటే అంత రెట్టింపుదన్నమాట, అంత ఐశ్వర్యం. అబ్రహాముకి ఎందుకు వచ్చినంత ఐశ్వర్యం తెలుసా అండి? అది కానీ ఒక్కసారి తన కుమారుడు బలిగించే సమయాన 21వ అధ్యాయంలో ఎంత తేటగా అబ్రహాం గురించి సాక్ష్యం ఉంటుందంటే, అబ్రహాం ఎందుకు దీవెనపడ్డాడు అని తెలుసా మీకు? విశ్వాస తండ్రిగా నువ్వు దేవునికి భయపడేవాడవు. 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినదీయలేదు కనుక నువ్వు విశ్వాసం లేదు, త్యాగం గుర్తుమని లేదు. ఏమన్నాడు? దేవునికి భయపడేవాడవు. ఎందుకమ్మా కుమారుడు బలిగడానికి ఒప్పుకున్నాడు? దేవునికి భయపడ్డాడు. ఎందుకంటే చెప్పింది దేవుడు, చెప్పింది ఖచ్చితంగా చేయాలి. అంతే కదా? బిడ్డలు ఉంటారు,
తల్లిదండ్రులకు భయపడే బిడ్డలు అయితే ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రి మాట వింటారు. కుటుంబంలో ఎవరైనా సరే అదే స్వంత ఇష్టం జరిగించారంటే వారి భయం లేనట్టే. దేవునికి భయపడే జీవితం మీరు ధ్యానించండి ఒక్కసారి. దేవునికి భయపడి ఎంత దీపబడ్డారో. విశ్వాసకులందరూ కూడా దేవునికి భయపడ్డ వాళ్ళే కదా. మొట్టమొదటి లక్షణం తెలుసా? దేవునికి భయపడే జీవితం, ఆయన ఆజ్ఞలకు లోబడే జీవితం, ఆయన ప్రేమించే జీవితం. రెండవ రాకడలో క్రీస్తు ప్రభువారు మహిమతో ప్రత్యక్షమైనప్పుడు నీవు నేను మెప్పు పొందాలి, యోగ్యత పొందాలి అంటే మనము దేవునికి భయపడే వారముగా ఉండాలి. దేవుని భయము నీలో నాలో లేకపోతే ఆ రెండవ రాకడలో క్రీస్తు ప్రభువారి ఆ ప్రత్యక్ష దినమున మనం ఎందుకు పనికిరాము? నిలబడలేమైన సన్నిధిలో ఆయన ముఖదర్శనం కూడా చేయలేము, పారిపోతామంట మనం. కానీ పారిపోయినా పట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెడతాం. అర్థమైందా? దేవునికి భయపడు, ఆయన ప్రేమించు, దుర్నీతిని విడిచివేయి, ఆయనకు లోబడు, ఆ రాకడకు ఎదురు చూడు, ప్రత్యక్షత ఆపేక్షించు. మన విశ్వాసము మనకు మహిమను, మెప్పును, ఘనత తీసుకొస్తుంది. కొద్ది కాలమే శ్రమ అంటాడు, 10 దినములు శ్రమ కలుగును, తర్వాత నెమ్మది. 10 దినాలంటే ఆయనకు తెలుసు ఎన్ని రోజులు శ్రమ పెట్టాలో కూడా, ఎన్ని రోజులు ఈ శోధన మనం తీసుకెళ్ళాలో దేవునికి తెలుసు, ఎన్ని రోజులు అనుమతించాలో దేవునికి తెలుసు. ఆయన తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు గుర్తుపెట్టుకోండి. కొంచెం శోధన ఎవరికైనా వచ్చిందా? అది తెలియకుండా వచ్చిందా? నేను పదే గుర్తు చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. పాపం యోబుకు మంచి చెడు ఏమీ తెలియదమ్మా. ప్రతిరోజు లేస్తాడు, కొడుకు కోసం ప్రార్థన, బలి, అర్పణ, తన పనులు, తన పనివారు, తన వ్యాపారము, తన యొక్క వ్యవసాయము, మంద చూసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం మళ్ళా భోజనం, మరలా తన పని, విశ్రాంతి. ఓ మాట చెప్పాలంటే సాధారణ జీవితము, అంతే కదా, సాధారణ జీవితం. అకస్మాత్తుగా ఒకరోజు ఉదయాన్నే కబురు వెంట కబురు. ఏమని? పక్షులు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, మందలు పోయాయి, ఆఖరికి బిడ్డలు కూడా ఒకరి వెంట ఒకరు. ఒక్క రోజులో కోట్ల రూపాయల ఆస్తి పోయింది. 10 మంది బిడ్డలు, 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు ఇల్లు కూలి చనిపోయారు. ఇంత నిమిషాల వ్యవధిలో వార్త వచ్చేసాయి. పిచ్చి బట్టి ఇంకొకరికి అయితే కదా, పిచ్చోళ్ళైపోతారు, ఏం మాట్లాడలేదు. ఎవరిలో చూడండి ఒక్కసారి చూద్దాం. దయతో 3వ అధ్యాయంలో అతని విశ్వాసం ఎలా ఉందంటే ఇన్ని వార్తలు వచ్చినా కూడాను 12వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనోజు మీద పడినందున వారు చనిపోయి, దానిని నీకు తెలియజేయటం నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చినాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తన వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి, ఎవరికి చెప్పండి? ఎవరికి? ఇప్పుడు ఎందుకు వచ్చాడు దేవుడు? మన ప్రక్కలో ఉంటే దేవుడు కావాలి. ఎవరైనా వచ్చి అయ్యా నీ కొడుకులు యాక్సిడెంట్ అయిందండి, ఐసీయూలో ఉన్నారంటే అప్పుడు మోకరిస్తావు. చచ్చిపోయాడంటే మోకరిస్తావా?
చెప్పండి. అయ్యా నీళ్లు తగలబడుతుందంటే మోకరిస్తావు, ప్రభువా వర్షం పంపు ఆపు అని. పూర్తిగా పోయిందంటే మోకరిస్తావా? ఇంకా పోయినాక ఏముందాడా? ఇదే విశ్వాసాల పరీక్ష అంటే. అర్థమైందా? ఇకేం మిగలలేదు, మిగిలిన అవకాశం కూడా లేదు. ఆస్తి పోయింది, గేదెలు పోయాయి, పశువులు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, శబైలు వచ్చారు తీసుకుపోయారు, అన్నీ పోయాయి. ఆఖరి ఒక ఆయన వచ్చాడు, అయ్యా ఇల్లు 4 మూల కొట్టిందయ్యా, ఆ ఇల్లు కొలబడింది, నీ బిడ్డలందరూ కోమలో ఉన్నారా, మడప్రకలో ఉన్నారా, గాయాలతో ఉన్నారా, తీవ్ర గాయాలతో ఉన్నారా, ఐసీలో ఉన్నారా? ఏం చెప్పాడు? చనిపోయిరి. ఏమయ్యారంట? అప్పుడు మోకరిస్తావా? ఎవడైనా మోకరిస్తాడా? డెత్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మోకరిస్తాడా? దావీదు కూడా ఆఖరికి ఏమంటారో తెలుసండి, చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి తైలం పూసుకొని భోజనం చేసి అంటాడు, వాడు బతుకుంటే దేవుడు ఏమైనా కరుణించేవాడేమో, చనిపోయాడుగా అన్నాడు దావీదు కూడా. కానీ ఇతడు దావీదు కన్నా శ్రేష్టమైన జీవితం భక్తి జీవితం అని. ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 మంది బిడ్డలు చనిపోయారు. వార్త వచ్చింది, డిక్లేర్ అయిపోయింది చనిపోయాడని. ఏం చేస్తాడు తెలుసా? చెప్పండి అయ్యా, ఏం చేస్తాడయ్యా? సాష్టాంగపడి. ఎవరికి? ఏడుపు రాలా, ఏడ్చడం లేదు. ఇది వాడు ఆచారము. బట్టలు చెప్పుకోవాలి, తల గొరిగించుకోవాలి. కూర్చున్నాడు, నేల మీద సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడమ్మా. ఏమని చూడండి దయతో. నేను తన స్థితిని గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటమ్మా? తన స్థితి. నేను ఎలా వచ్చాను ఈ లోకానికి, ఇప్పటిదాకా ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. ఎప్పుడు మర్చిపోకూడదు ఈ 3 కూడా. ఎలా వచ్చాం, ఎలా ఉన్నాం, ఎలా ఉండబోతున్నాం. తెలుసా మీకు? తల్లిగర్భంలో వస్తానే మెడలో దండలో చివరికి ఏంటి వేసుకొని పుట్టాం. మనం దిగంబరిగా వస్తాం, మధ్యలో సంపాదిస్తాం అన్నీ, ఏంది లెక్కలేనంత. కానీ పోయేటప్పుడు కూడా మరి అలాగే పోవాలి. ఎలాగా? కాకపోతే మరి గుడ్డ కప్పుతారు అంతే. ఏ గుడ్డ? అది కూడా పట్టు కాదమ్మా, ముత్తగా బట్టలే కావాలంటే. ఎందుకు తెలియదు మరి. కోరా కొట్టే తేవాలంట, ఇంకోటి తీసి తప్పుకోరు. మళ్ళీ ఇది తెచ్చారంటారు. మరి అదేదో నాకు అర్థం కాదు. ఆడ తెల్లగుడ్డ, అది కూడా ఎలాంటిది? ముతక వస్త్రం. అది తప్పి కూడా కప్పలేను మన మీద. అది భయపడతాను కప్పి, లేకపోతే కప్పినవాడు కాదు. అందమైనా ఎందుకు కప్పుతారో తెలుసా? భయపడతారు జనాలు చూసి, నువ్వు చనిపోయిన తర్వాత నీ ముఖాన్ని చూసి. అందుకు, అంతేగాని అది కూడా ఉంచరు. లేకపోతే యోబంటున్నాడు, సత్యం చెప్తున్నాడు, నేను తల్లి గర్భం నుంచి దిగంబరై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఎవరిచ్చారంట ఇవన్నీ కూడాను? ఏవేంటివి? ఇన్ని ఆస్తి కానీ, బిడలు కానీ, ఆ ఐశ్వర్యము కానీ, ఆ పలుకుబడి కానీ, ఇవన్నీ యెహోవా ఇచ్చాను. ఇచ్చిన వాడికి తీసుకునే హక్కు ఉంది. నువ్వు ఒప్పుకో. నాది పోయిందంటావు, నా బిడ్డలు పోయారంటావు. యోబు లేదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. మనం వాడి చెప్పమంటారా? బిడ్డలు లేకుండా ఎంతో కాలం ప్రార్థన చేస్తారు కొంతమంది. కుటుంబ ప్రార్థనలో, పుట్టినరోజుల్లో ఎంత చెప్తాం? యెహోవా ఇచ్చిన బహుమానం, సాక్ష్యం కూడా చెబుతాం. కానీ తరువాత వాళ్ళని ఏ రోజు కూడా వారు దేవుడిచ్చే బహుమానాన్ని గుర్తు కూడా చేసుకో. భాస్కర్ గుర్తు చేయాలి. కుటుంబ ప్రార్థనలో, పుట్టినరోజులప్పుడు గర్భాలు వేయించిన బహుమానం అని. ఇంకెప్పుడు గుర్తుండదు నీకు. నా బిడ్డలు, నా కూతురు, నా కొడుకు, అంతేనా? అందుకే భక్తులు అంటారు, యాకోబు, యోసేపు పితరులు దాదాపు 20 ఏళ్ల తర్వాత అన్నను కలుసుకున్నాడు ఏశావుని యాకోబు. బిడ్డలందరూ శాస్త్రంగా పడ్డారు.
ముందు లేయా, తర్వాత ఆయన పిల్లలు, తర్వాత రాహేలు పిల్లలు, ఆ తర్వాత జిల్ఫా బిల్హా పిల్లలందరూ పడమని సాగిన పడితే వీళ్ళెవరు అంటే అంటాడు, నీ దాసునికి దేవుడు దయచేసిన పిల్లలు. అంతేనా? నీ దాసునికి దేవుడు దయచేసిన పిల్లలు. గుర్తుపెట్టుకో. ఏమంటున్నాడు? నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చి తిని, దిగంబరిగానే నేను తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి. స్తుతి ఎప్పుడు స్తుతి చేయాలంటే మనం ఆనందం వస్తే స్తుతి. స్తుతి కొడుకు ఎప్పుడు పెడతారు చెప్పండి? పుట్టినరోజు, పుట్టినరోజు, ఇల్లు కట్టినప్పుడు, అప్పుడు స్తుతి. ఈయన స్తుతి కొడుకు ఎప్పుడు పెట్టాడు? బిడలు చనిపోయి ఉంటే ఇంకా వారి సమాధి కూడా కాక మునిపే నేల మీద సాష్టాంగపడి దేవుని స్తుతిని ఆరంభించాడు. ఇదే ఇటువంటి విశ్వాసాన్ని నీ నుండి నా నుండి ప్రభువు కోరుతున్నాడు. అందుకే వారిని మన ముందు ఉంచాడు. అర్థమైందా? ఎందుకు యోబు జీవితం ఇంత పుస్తకం రాయబడిందంటే మన జీవితాల్లో కూడా ఇలాంటి శోధనలు వస్తాయా? మీరు కూడా చాలా పోటుకోవాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో మీరు కూడా యోబు వలె యథార్థంగా ఉండండి అని చెప్పడానికి, అంచనంలో మనకు బుద్ధి కలగడానికి ఈ జీవితాలు రాయబడ్డాయి. బుద్ధి కలగడానికి. రెండవ రాకడలో ప్రభు తిరిగి వచ్చినప్పుడు మన జీవితంలో ఏ చిన్నది కోల్పోయినా, ఏ చిన్న కష్టం వచ్చినా కూడా దేవుడు అన్యాయం చేశాడని కానీ, అయ్యో దేవుడు నా పట్ల దయ చూపలేదని కానీ, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే మాట అన్నా కూడా నువ్వు పాపం చేసినట్టే. ఎందుకంటావా? తర్వాత వచ్చిన చూడండి, ముందు అక్కడ తర్వాత ఇంక చూడండి. నేను నా తల్లి గర్భము నుండి దిగమనే వచ్చి తిని, దిగమనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమున స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో అనగా ఆస్తి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ యోబు ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. ఏంటా పాపము? ఏంటా పాపము? దేవుడు విడిచిపెట్టిన పాపం. ఇలాంటి స్థితి వస్తే ఖచ్చితంగా మా ముందు చేసే పని, ఈ దేవుడు నాకొద్దు, ఈ దేవుడు నాకొద్దు. అంతే కదా? ఈ దేవుడు నాకొద్దు, మరి ఎవరు కావాలా? అందుకే జీవమాన దేవుని విడిచిపెట్టే ప్రస్తుతం మీరు ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. ఈ దేవుడు నాకొద్దు అంటావు. అంతేకాదు నోటి మాటతో కూడా పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. మన ప్రతి మాట రాయబడి ఉంటుంది అక్కడ. మనం పలికే వ్యర్థమైన పదకొండు దేవుడు లెక్క చెప్పాలి. కష్టం కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ఇది మనకి మేలు గమనించుకోకుండా నోరు జారావా ఒక లెక్క చెప్పాలి దేవుడికి. దేవుడు చెవిదిలేడు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు న్యాయస్తుడు. వద్దు ఆయన మాట్లాడినటువంటి అని వద్దు. తలంచి స్తుతించు, ప్రతి స్థితి దాటిపోద్ది. అలలు లేస్తే సముద్రంలో పెద్ద అలలు తెలుసా? గజెత్తగాడు చెప్తారు, ఏం చెప్తారు తెలుసండి? వాళ్ళకి ఎదురుపోకూడదు, అలా వంచితే దాటి సముద్రాన్ని దాటాలంటే, సముద్రం ఎదాలంటే ఓ టెక్నిక్ ఉంటుంది తెలుసా మీకు? అలలు వచ్చి పడితే పెద్ద అలలు నిలబడ్డామంటే తిరగొట్టేస్తాయి. తల వంచి వంగితే దాటి, శోధనలు వచ్చినప్పుడు తల వంచి స్థుతిస్తే యోబు చేసింది అదే. సాష్టాంగపడ్డ నేల మీద సాష్టాంగపడ్డాడు, స్తుతించాడు, ప్రార్థించాడు, దేవుడు కనపరిచాడు, తన బ్రతుకుని చెప్పాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు చెప్పాడు, ఇప్పుడు ఇచ్చింది కూడా దేవుడు ఇచ్చిందని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన తీసుకున్నాడు, ఆయన ఇష్టమన్నాడు. నుండి వాడితో పాపం చేయలేదు, దేవుడు న్యాయం చేసిన చెప్పలేదు. అందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. చివరికి దేవుడు అంటాడు, 42వ అధ్యాయం చూడలేదు, 42వ అధ్యాయం ముగిస్తాను. 42వ అధ్యాయం యోబు గ్రంథము 42లో యోబు స్నేహితులతో దేవుడు అంటాడు, మీరు యోబు అయినట్లుగా యుక్తంగా నా గురించి మీరు
మాట్లాడలేదు అంటాడు కదా. యోబు గ్రంథం 42లో చివరి ఎన్నో వచ్చినమ్మా 7. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన దానిని పలకలేదు, కాబట్టి మీ మీద నా కోపము మండుచున్నది. యుక్తమైనది జ్ఞాపకం చేసుకో. రెండో రకాలు మనం నిలబడాలి అంటే క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఘనత మెప్పు పొందాలి అంటే మన విశ్వాసంలో స్థిరముగా, మన విశ్వాసాన్ని కనపరిచే దేవుడు ఆయన. మానవ జీవితం ఇది. మన బ్రతికే పాటి చెప్పండి, మట్టి దేహాలు మనవి. అతిశయపడతాం కానీ, గర్వపడతాం కానీ, ఏ రోజుకైనా మట్టిలో చేరాల్సిందే. ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే. ఏ స్థితిలో మనం ఉన్నా కూడా చివరికి ఒక దినానికి ఎక్కడికెళ్ళాలి. దేహము ఎంత అందమైనదైనా, సౌందర్యమైనదైనా సరే, బలమైనదైనా సరే. బైబిల్లో అందరికన్నా అందగాళ్ళు ఎవరు చెప్పండి? అబ్షాలోము. స్త్రీలలో ఎస్తేరు. చెరుపు ఏం చేయబడింది? సమాధి. బహుబలవంతుడు ఎవరు? సంసోన్. ఏమయ్యాడు? చనిపోయాడు మట్టిలో. ఇక అక్కడ చెప్పుకుంటే బహుజ్ఞానవంతుడు ఎవడు? చనిపోయాడు. గొప్ప విశ్వాసి అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నారు, విశ్వాస వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ జీవించున్నారు. ఈ రోజుకి లేదు. ఏదో ఒక దినాన వారి ప్రయాస ముగిసింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి విశ్వాసం తెలుసా? ప్రభువుతో ఉన్నారు. ప్రభుతో ఉన్నారంతే. ఆయన వారిని తిరిగి వెంట పెట్టుకొని వస్తాడు. వేవేల పరిశుద్ధులు ఆయన రాబోదు. వేవేల పరిశుద్ధులు అంటే వీళ్ళే. వేవేల పరిశుద్ధులు. వీళ్ళతో పాటు ఆయన ముందు జరుగు అనుకో, బాగా ముందు జరుగు. నెమలెక్క నువ్వే ముందు జరుగు. కళ్ళు తేలేస్తున్నావు, గుడ్లు భయం వేస్తుంది. ముందు వేవేల పరిశుద్ధులతో తిరిగి రాబోతున్నాడు. ఎవరు వేవేల పరిశుద్ధులు? వీళ్ళే. ఒకవేళ మనం ముందుకు వెళ్ళామనుకోండి, ముందుగా ప్రభువు అక్కడ ముందుగా మనం కూడా ఆయనతో పాటుగా వస్తాం. ఒక్క మడిగా ముగిస్తాను. దశరాశి పత్రిక 4వ అధ్యాయం వాక్యం మనం చూడనైతే 2వ రేఖ గురించి ఏం చెప్తుందో మనం మామూలుగా జ్ఞాపకాలు కూడా కానీ సమాధానం చదువుకుంటాం. సహోదరులారా, నీ స్నేహితుల నిమిత్తము నిమిత్తము నిర్దిష్టానికి వచ్చి మీతో మాకు ఇష్టం లేదు. ఏ స్మృతి పొంది తిరిగి దేశం నమ్మినట్లయితే అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. ఎక్కడ చచ్చిపోయావు కాదు. ఐసులు చచ్చిపోయావా, ఇంట్లో చచ్చిపోయావా కాదు. క్రీస్తులో ఉండి, క్రీస్తు లేక, క్రీస్తు నందుండి పరీక్షించు. క్రీస్తు అంటే విశ్వాసంలో స్థిరంగా తప్పిపోక. నీ ప్రాణం పోయేటప్పుడు కూడా నువ్వు ప్రభు దూరం కాకూడదు, నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభువా నీ చిత్తమనగలగాలి. అంతే కదా. ప్రాణమయ స్థితిలో కూడా వ్యర్థాన్ని వాటిని ఆశింపకుండా వాక్యానుసారంగా దేవుడు చూపిన భక్తితో మరణిస్తే ఆయన తీసుకుని వస్తాడు. 2వ రాకడలో ఆయనతో కలిసి మనం వస్తాము. ఇటు శ్రేష్టమైన జీవితాన్ని ప్రభునికి నాకు ఇచ్చాడు. మరి సిద్ధపడ్డావా? గత వారం 3 చెప్పా. ఎలా సిద్ధపడాలి చెప్పండి. ఎలా సిద్ధపడాలి చెప్పండి అమ్మా. పవిత్ర జీవితము, ప్రార్థనా జీవితము, విశ్వాస, ఇంకా కొన్ని ఉన్నాయి. వాస్తవానికి కొనసాగించాలంటే వాక్యం వెళ్ళిపోయింది. ప్రభుత్వం చెప్తే వచ్చేవారం ధ్యానం చేద్దాం. ఇంకెలాగో సిద్ధపడాలి మనం. ఎందుకంటే మన అంతం అదే, మన ముగింపు మనం కాదు. ప్రభు 2వ రాక. ఎలా వెళ్ళిపోయాడు ఆయన, అదే తిరిగి రాబోతున్నాడు. ఆది కాలం నుండి ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఈ రాకడ కోసం, ఆధ్యాత్మం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చెప్పారు, ప్రభు చెప్పాడు, అపొస్తలులు చెప్పారు, ప్రజలు పదే చెప్పాడు, తిరిగి రాబోతున్నాడని చెప్పాడు. ఈరోజు ఆయన అక్కడ ఎదురు చూస్తూ సిద్ధపడి విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా జీవించు. ప్రభు బహుమానం ఇస్తాడు. అతి బహుమానము మనందరం పొందుకోవాలి. పరలోకంలో ధనం సంపాదించుకోవాలి.
యుగకాలంతో జీవించాలి. అట్టి శ్రేష్టమైన జీవితాన్ని, ధన్యకరమైన జీవితాన్ని ప్రభువు నీకు నాకు దయచేయను గాక ప్రార్థించుకున్నాం.